కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి వైసీపీలో కీలక నేతలకు ఒక బిగ్ షాక్ తగిలిందా? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో వాదనలు వినిపించారు ఇరుపక్షాలు. ప్రస్తుతం అంటే సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశంలో కొన్ని రోజులు అరెస్టులు చేయొద్దంటూ కోరడం, దానికి సంబంధించి హైకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువరించలేదు. కానీ ఈ లోపులోనే మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వెనక అసలు నిజంగా ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రాలేదు. కానీ అరెస్టుల పర్వం అయితే మొదలైపోయింది అనే సంకేతం అయితే కనిపిస్తుంది. ఓ పక్క వరదల పేరుతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రం ఈ రాజకీయం డైవర్షన్ టాపిక్ ఏమైనా ఇందులో కనిపిస్తుందా, లేదంటే ఎప్పటిదో కేసు కాబట్టి ఇప్పుడు వైసీపీకి ఉచ్చు బిగుస్తోందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అరెస్టులు పర్వం సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి అని అనుకోవచ్చా? నందిగం సురేష్ అరెస్ట్ అది స్టార్ట్ అయిందా? ఖచ్చితంగా. తర్వాత దీని మొత్తాన్ని అసలు ప్లాన్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటిది. కాబట్టి వీళ్ళని ఇంట్రాగేషన్ సందర్భంగా వీళ్ళు గనక ఆ పేరు చెప్తే సజ్జల ఆధ్వర్యంలో మేము ప్లాన్ చేసాం, అప్పుడు సజ్జల మీద కేసు పెడతారు. ప్రస్తుతానికి అతను ఆ రోజున అక్కడ లేడు, అంతవరకు ఆగారనమాట. పార్టీ కార్యాలయం దగ్గర వీళ్ళు ఉండినే చేయించారన్నదే ఇక్కడ ప్రధాన అభియోగం. అంటే దీని వెనక సజ్జలు ఉన్నారని అనుమానం కాదు, చేయించుంటారని. ఎందుకంటే జగన్ అయితే చేయించాడు కదా, జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ఏదో ముద్దుసీను కేసులో సూరి కళ్ళల్లో ఆనందం కోసం, బావ కళ్ళల్లో ఆనందం కోసం అన్నట్టు జగన్ కళ్ళల్లో ఆనందం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి వేయించిన ప్లాన్ లో భాగంగా వీళ్ళందరూ చేశారన్నటువంటిది తెలుగుదేశం దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్. అందులో భాగంగానే ఈ కథ అంతా కూడా నడుస్తుంది. అందులో దానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలు అంతకుముందు అరెస్ట్ అయినటువంటి కొంతమంది కార్యకర్తల ద్వారా పార్టీ కార్యాలయం దగ్గర ఎవరున్నారు ఆ రోజున అన్నది చెప్పారు వాళ్ళు. ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో కొంతమంది వాళ్ళు ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీ వైపుకి వచ్చారా, లేకపోతే అరెస్ట్ అయినందుకు కారణంగా చెప్పారా తెలియదు. వాళ్ళు చెప్పినటువంటి ఆధారంగా ఈ పేర్లని ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇప్పుడు వీళ్ళ ద్వారా, ఎందుకంటే వాళ్ళకి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉంటే ఉన్నాడని చెప్పేవాళ్ళు కదా, చెప్పలేదు కాబట్టి అది ఆగారనమాట. దీని తర్వాత ఇప్పుడు అందుకని సీసీటీవీ ఫుటేజ్ అడిగారు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ సాధారణంగా సీసీటీవీ ఫుటేజ్ 45 days ఉంటాయి మనకి మామూలుగా. మరి వైసీపీ పార్టీ కార్యాలయానికి ఎన్ని రోజులు ఉందో అసలు ఆ రోజు వైసీపీ కార్యాలయం సీసీటీవీ ఫుటేజ్ కి నోటీసులు ఇచ్చారు. ఆ రోజున దాడి జరిగిన రోజున సీసీటీవీ ఫుటేజ్ సమర్పించారు. అన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉందా, ఉంటే కనుక ఇవ్వాల్సి ఉంటుంది, లేదా వీళ్ళే రిట్రీవ్ చేయడమో ఏదో చేస్తారు దానికి సంబంధించి. అది దొరికితే అప్పుడు దాంట్లో వీళ్ళని ఎవిడెన్స్ కింద వీళ్ళు ఉన్నారన్నారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే ఆధారాలు, ప్రాథమికమైన ఆధారం వల్ల కూడా అరెస్ట్ అయినటువంటి కార్యకర్తలు చెప్పినటువంటి పాయింట్ల ఆధారంగానే వీళ్ళది. వీళ్ళు ఏం వాదించారు కోర్టులో, అక్కడ ఏది అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పే సాక్ష్యం చెల్లుబాటు కాదు, ఇది ప్రభుత్వం చెప్పి రాయించింది అన్నటువంటి అవన్నీ దర్యాప్తులో తేలుతుందని కోర్టు కూడా చెప్పింది కదా. ఇంకోటి అక్కడ ప్రభుత్వపు కుట్ర ఉంది అన్నది కోర్టు కూడా నమ్మింది. ఎందుకంటే కుట్రతో పాటు దాడి వెనక ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందా? మెయిన్ ఏంటి, ఇంకా కొత్తది ఏముంది, ఉద్దేశం అందరికీ తెలిసిందే కదా ఆ రోజున, దాంట్లో కొత్తగా తెలిసేదే ఉందని. ఇప్పుడు ఉద్దేశాన్ని కోర్టులు పరిగణలోకి తీసుకుంటే జగన్ కి తెలియకుండానే దాడి చేశారా, జగన్ కి తెలిసి చేశారా? జగన్ కి చెప్పి చేసింది అయితే కాదు, చేసిన తర్వాత చూసిన తర్వాత ఆయన సంతోషపడ్డాడనినే కదా, సంతోషపడినే కదా బీపీలు రైజ్ అయినాయి అని చెప్పి. అందుకని జోగి రమేష్ కి మంత్రి పదవి కూడా ఇచ్చాడు కదా. అంటే ఇది కాదు అనుకోండి, జోగి రమేష్ కి చంద్రబాబు ఇంటి మీద దాడి కేసు, ఈ కేసులో ఇది వేరే అనమాట. అంటే ఇందులో కూడా ఉన్నాడు ఆయన, ఇందులో కూడా ఉన్నాడు. కానీ ప్రస్తుతం ఆయన ఏదో అజ్ఞాతంలో ఉన్నాడు, పరారీలో ఉన్నారు, అంతే ఉంటుంది. అంటే ముందస్తు బెయిల్ విషయంలో వీళ్ళకి ముందే షాక్ తగిలిందా, లేదంటే ఇప్పుడు సుప్రీంకి వెళ్తే వచ్చే అవకాశం ఉంటుంది? ఇంకేం లేదు, ఆల్రెడీ అరెస్ట్ చేసేసారు కదా. సుప్రీం కోర్టుకి వెళ్ళినా సుప్రీం నందిగం సురేష్ ఒక్కనే కదా అరెస్ట్ చేసి, అవును, మిగిలిన వాళ్ళకైనా అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు వీటిట్లలో విచారణ చేస్తున్నామంటే ఆపేది ఏమి ఉండదు ఏ కోర్టు కూడా. అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఇది 41A నోటీసులు ఇచ్చి విచారించండి అంటది. ఎందుకంటే ఆధారాలు ఏమున్నాయో తీసుకురమ్మంటది. హైకోర్టులోనే అది అడగాలి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు. వీళ్ళు వాంగ్మూలం అంటే వాంగ్మూలం ఆధారంగా, అరెస్ట్ అయిన వాళ్ళ వాంగ్మూలం ఆధారంగా అయితే కనుక 41A నోటీస్ ఇచ్చి విచారించండి అని చెప్తారు. కాకపోతే ఇక్కడ ఇందులో ప్రభుత్వపు కుట్రే ఉంది ఆ రోజున. ఎందుకంటే ఆ విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది, పోలీసులు వచ్చి వాళ్ళతో మర్యాదపూర్వకంగా నవ్వుతా మీరు పదని సార్ అని మాట్లాడుతున్నారు. కాబట్టి అది ప్రభుత్వపు పాత్ర ఉంది అన్నది కోర్టు క్లియర్ గా నమ్మింది కాబట్టినే ఇందులో అరెస్టులకే అవకాశం ఇచ్చింది తదుపరి విచారణ. సుప్రీంకోర్టు కూడా అదే అనొచ్చు,
ఈ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యాలయం మీద దాడి ఎలా కరెక్ట్ అవుతుంది అని సమర్థించుకుంటారు బేసిక్ గా. అదే ఆటోమేటిక్ సుప్రీంకోర్టు అయినా అడ్డుపడకపోవచ్చు. అప్పుడు మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదని అడగచ్చు. వీళ్ళు ఏమని వెళ్ళాలి, కోర్టుకి వెళ్తే అప్పుడెప్పుడో జరిగిపోయిన కేసు అప్పుడే కొంతమందిని అరెస్ట్ చేసేసాం, అప్పుడు కేసు క్లోజ్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి కొత్తగా యాడ్ చేస్తున్నారని చెప్పాలి. అయితే అది ఒక ప్రభుత్వం తప్పు చేస్తే రెండో ప్రభుత్వం ఆ తప్పుని తేల్చక్కర్లేదు అని చెప్పేటటువంటిది లేదు కదా. ఎందుకంటే అప్పుడు వీళ్ళందరి ఈ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా వీళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇష్యూ ఉండేది కాదు. పార్టీ కార్యాలయం మీద ఏదో ఆవేశంలో వచ్చి దాడి చేశారని ఏ ప్రభుత్వం కూడా ఏ కోర్టు కూడా నమ్మదు. అది పకడ్బందీ వ్యవహారం. అందులో రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేశారన్నప్పుడు ఖచ్చితంగా అదే ఉంటది. పాపం వెంటాడుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన దాన్ని ఇక్కడ శిక్షలు పడతాయా లేదా పక్కన పెడితే అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయితే తర్వాత కావాలంటే బెయిల్ మీద వస్తారేమో ఆ తర్వాత సంగతి. కానీ వైసీపీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక తలనొప్పి వ్యవహారమైనా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అరెస్టులు సరా మామూలేని అనుకోవాలి. అందరూ సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడైతే ఫస్ట్ రెడ్ డైరీ మేము అరెస్టులు చేస్తామని కొంతమందికి పెట్టడం, అట్లాగే అరెస్టులు చేసి ప్రయత్నం చేయడం, కేసులు పెడుతూ ఉన్నారు. ఆటోమేటిక్ గా వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, జైళ్లలో ఉన్న అధికారులతో ర్యాపో మెయింటైన్ చేసుకోవడం బెటర్, మంచి భోజనం కావాలని మంచిదని, అంత మించి వీళ్ళు చేయడానికి ఏం లేదు. కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, కొన్ని రోజులు పోతే బెయిల్ మీద వస్తారు. ఇక్కడ ఒక రకంగా జగన్కి వీళ్ళు చేస్తున్న బెనిఫిట్ ఏంటంటే, మామూలుగా వీళ్ళందరూ పార్టీని వదిలేసి రాజకీయాలు వదిలేసుకుని తమ పని ఏదో దాన్ని చేసుకుందాం అనుకున్నా, ఇప్పుడు ఇదంతా ఉన్న తర్వాత రేపు పొద్దున్న చచ్చినట్టు వాళ్ళు జగన్ వెనకాలే తిరుగుతారు. అధికారులను సస్పెండ్ చేశారు లేదా వాళ్ళని పనిష్మెంట్ ఇస్తున్నారు వీఆర్ లో పెట్టి. వాడు మామూలుగా అయితే కనుక మన పని ఏదో మనం చేసుకుందాం, ఏ లైమ్ లైట్ లో లేని పదవుల్లోనే ఏదో ఒకటి ఇస్తారులే అనుకుని కూర్చుంటే వాళ్ళు ఇదేం ఉండదు. ఇప్పుడు వాళ్ళు పనిష్మెంట్ ఫేస్ చేసినప్పుడు రేపు ఏం చేస్తారు, చాలా బలంగా పార్టీ కోసం పనిచేయడానికి ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ వచ్చేటటువంటి సందర్భం. అది సహజంగా ఉంటది. ఇది కూడా రెడ్ డైరీలోంచి వస్తుంది అనుకోవాలా? ఇది అందులో ఏం కాదు. బేసిక్ గా తెలుగుదేశం కార్యాలయం మీద దాడిని ఆనాటి నుండి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆగ్రహంతో రగులుతూ ఉన్నారు. అందులో ఇది తప్పుని, నిజమైన తప్పు ఇది. మిగతాది రెడ్ డైరీలో కొన్ని అపోహలు ఉన్నాయి, ఇదైతే ఒరిజినల్ తప్పే కదా. ఆ రోజున మనం ఖండించింది కాబట్టి తప్పు తప్పే కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఆటోమేటిక్. అంటే వీళ్ళతో పాటు ఇది సజ్జల వరకు వెళ్ళి ఆగుతుందా, జగన్ వరకు వెళ్ళే అవకాశం ఉందా అనేది? ఇప్పుడు నాకు తెలిసి జగన్ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు ఈ ఇష్యూలో. వేరే ఉండొచ్చును కానీ కాదంబరి జత్వాని లాంటి వాటి కేసులు అయితే అక్కడ కూడా రాంగ్ జరుగుతున్నది ఏంటంటే, కుక్కల విద్యాసాగర్ వరకు ఆగుతున్నారు. అలా కాకుండా జిందాల్ దగ్గరకు వెళ్ళాలంటే అప్పుడు జిందాల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు జగన్ పట్టుకోవడానికి వీలుంటాయి. కానీ అక్కడ డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ. అవును. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు కానీ లేదంటే హత్యలు కానీ ఇప్పుడు ఈ అరెస్టులు కానీ అంటే క్రమక్రమంగా చేసుకెళ్ళిపోతున్నారు. ఇంక ఇది ఎప్పట్లో పుల్ స్టాప్ పడదనుకోవాలా? రాజకీయంగా మైలేజ్ కావాలి టీడీపీ కంటే, ఇలాంటివి జరిగితేనే అవుతుందని టీడీపీ అనుకుంటున్నారు. అంటే మైలేజ్ కోసం కాదు, వాళ్ళ కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి. వాళ్ళకి ఆ రోజున హామీ ఇచ్చారు, ఇంత విచ్చలవిడిగా రెచ్చిపోతూ మన మీద పడిన వాళ్ళకి ఎప్పటికైనా శిక్షిస్తాం మన ప్రభుత్వంలోకి వచ్చాక అని చెప్పేసి. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ప్రతి కార్యకర్త రెగ్యులర్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోయారు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పవర్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు. సహజంగా ఇది కార్యకర్తల్ని సంతృప్తి పరచడంతో పాటుగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలనుకోవడంలో తప్పేం లేదు. దాడి చేయడం అయితే ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు విమర్శకి ప్రతి విమర్శ ఉండాలా. బూతులు తిట్టారు, నువ్వు బూతులు తిట్టుకో, అసలు అది కూడా తప్పు. బూతులు తిట్టడం తప్పని మాట్లాడాల్సింది, బూతులు తిట్టడం కూడా తప్పే. అట్లా కాకుండా దాడులకు పాల్పడడం అనేటటువంటి ఖచ్చితంగా అది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని కాదు, ప్రజల్నే భయపెట్టేటటువంటి సంగతి. అంటే నన్ను విమర్శిస్తే నేనేమైనా చేస్తానంటే ఎవరికై ఇక్కడ విచ్చలవిడితనమే వస్తుందిగా. అవును. వైసీపీకి ప్లస్సా మైనస్సా అంటే ఇందులో వరుసగా నేతలను అరెస్ట్ చేయడం సింపతి అన్న తెచ్చి పెడుతుంది రేపొద్దున్న, ఆ రకంగానే మైలేజ్ వస్తుందా? లేదంటే వైసీపీ అప్పుడు చేసిన పాపానికి ఇప్పుడు పరిహారం అని అనుకుంటారు ప్రజలు? తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో అప్పుడు చేసిన పాపానికి పరిహారం అనుకుంటారు, ప్రజలు దీన్ని లైట్ తీసుకుంటారు. వాళ్ళకేం సంబంధం లేదు ఇందులో, ఎందుకంటే ఇది రెండు పార్టీల గొడవ కాబట్టి. అదే సందర్భంలో తప్పే ఉందిలే అనుకుంటారు ప్రజలు, ఎందుకంటే వీళ్ళు దాడి చేశారు, అప్పుడు వదిలేశారు, వీళ్ళు ఇప్పుడు చేశారని అనుకుంటారు తటస్థులు. అది తప్పని ఏ తటస్థుడు అనుకోడు. పార్టీ కార్యకర్త అయితే బలంగా సంతోషపడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేటప్పటికి రేపు పొద్దున మళ్ళీ మన టైం వచ్చినప్పుడు, ఇప్పుడు మన వాళ్ళందరినీ పెట్టినప్పుడు రేపు మనం ఊరుకుంటామా, మనం రుచి పెడదాం అనుకుంటారు. ఇది సహజంగా జరిగే అంశాలు. అంటే వైసీపీకి పాజిటివ్ వచ్చి మైలేజ్ ఏమి ఉండదు దీనివల్ల? ఇందులో పాజిటివ్ అయితే ఉండదు, నెగిటివ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టైంలో ఎందుకు తీసుకొచ్చారు అన్నది ఒకటే పాయింట్. ఈ టైంలో ఒకటి ఏంటంటే డైవర్షనల్ టాక్టిక్సే కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు అందరూ ఎక్కడ ఇప్పుడు
గుంటూరు జిల్లా పోలీసులు, కృష్ణా జిల్లా పోలీసులు వీళ్ళందరూ ఏ పని మీద ఉండాలి? అందులోకి ఇప్పుడు మంగళగిరి స్టేషన్ తీసుకొచ్చారంట కదా ఆయన్ని. నేననేది వీళ్ళందరూ ఫస్ట్ ఇప్పుడు ముందు వరదల సంగతిలో దగ్గరుండి వెహికల్స్ ఏంది, ఏర్పాట్లు ఏంటి, ఈ కథలు చూసుకుని ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పారిపోరు, విదేశాలు ఏం పారిపోరు, లేకపోతే అంతర్జాతీయ తీవ్రవాదులు ఏం కాదు. 2 రోజులు పోయిన తర్వాత అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? కానీ ఇప్పుడు ఆ వరదల మీద వచ్చే నెగిటివ్ నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఒక భయాన్ని పుట్టించాలంటే ఈ టైంలో అరెస్ట్ చేయటం, లేదా మీడియా అటెన్షన్ కూడా ఇప్పుడు పొద్దుంటుంటే రాత్రి దాకా వరద 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 అని దాంట్లో ఉట్టి ఎంతసేపు అని పొగుడుతారు. ఈవెన్ ఈనాడు జ్యోతి అయినా సరే వాళ్ళు గబక్కన మైకు పెట్టగానేమో పెచ్చ తిట్లు తిడుతున్నారు. మైకు పెట్టడం ఆలస్యం తిడుతున్నారు. వీళ్ళు వార్త ద్వారా అంత చేశారు ఇంత చేశారని రాసిన మైకు పెట్టగానే తిట్టిపోస్తున్నారు. ఎక్కడో ఇక వీళ్ళే వెతికి ప్లాన్ చేసుకుని మాట్లాడిస్తే మాత్రమే పాజిటివ్ వస్తుంది. అది కూడా దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ వస్తుంది, లోపలికి అందుకే వాళ్ళు వెళ్తారు. అదే ఈ మిగతాది న్యూట్రల్ ఛానల్స్ కానీ మిగతా మీడియా యాంటీ మీడియా కానీ వీళ్ళు వెళ్తే పిచ్చి తిట్లు తిడుతున్నారు. కాబట్టి ఇది జనంలో బాగా వెళ్తుంది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఎంత కవర్ చేసుకొచ్చినా అది బాగా జనంలోకి ఎంతసేపు అని కవర్ చేస్తాం మనం. ఇప్పుడు చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేసంటే వాళ్ళు ఈనాడే కన్నీళ్లు కష్టాలను రాయడం నిన్న ఆంధ్రజ్యోతి రాసిందంటే, కాబట్టి సహజంగా జరిగినటువంటి ఫీలింగ్ ఉంటుంది. దాన్ని కవర్ చేయాలంటే ఇప్పుడు ఈ మాట మాట్లాడాల్సి ఉంటుంది. ఇది ఇటు పక్కకి వెళ్ళిపోవాలి చర్చ. ఇప్పుడు పేపర్లో టీవీల్లో ఇది చర్చ వచ్చేసింది కదా. నిన్న ఒక ట్రైల్ వేశారు కాదంబరి జిత్య అనేది, షర్మిలను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చారు. ఆయన ఇది చేసినా కూడా అక్కడున్న ముంపు ఇంపాక్ట్ తో పోల్చుకుంటే ఇది ఆశించినంత మైలేజ్ రాలేదు, డామినేట్ చేయలేకపోలేదు. అది వరదల ఇష్యూలోనే చేయడం వలన, లేదా కాదంబరి ఇది ఆల్రెడీ జనాలు పెద్దగా సీరియస్ గా టచ్ కాలేదు. ఇప్పుడు ఇదైతే గనక పర్ఫెక్ట్ గా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇది సహజంగా వాళ్ళు మీరు అరెస్టులు విజువల్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, దీని మీద కాస్త బ్రేకింగ్లు దాదాపు ఒక 50% ఇది డైవర్ట్ అయిపోయింది కదా. కాబట్టి అదొక స్ట్రాటజీ. అంటే ఒక రకంగా మీడియాకి ఏదో కొత్త టాపిక్ ఇవ్వాలి, ఇచ్చేసారు. పొలిటికల్ డైవర్షన్ ఇమీడియట్ గా అంటే ఏంటి, అక్కడ చేయలేక ఆ సహాయక చర్యల్లో నెగిటివ్ వచ్చేస్తుందన్న ఇమీడియట్ గా ఇటు రావడం చర్యలు మొన్నటితో పోల్చుకుంటే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు 2వ రోజు వరకు ఇబ్బంది అయింది, 2వ రోజు 3వ రోజు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళకే అందినాయి. ఇప్పుడు నీళ్లు తగ్గినాయి కాబట్టి లోపలికి వెళ్ళగలుగుతున్నారు, ఆటోమేటిక్ నీళ్లు తగ్గినాయి కాబట్టి లోపలికి వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడైతే చక్కగా ఆ నీళ్లు కడగటానికి ఏర్పాట్లు చేశారు, బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సహాయక చర్యలను డైవర్షన్ కాదు, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అనవసరంగా తప్పు చేస్తున్నారు. ఈ టైంలో సహాయక చర్యలు హైలైట్ చేసుకుని ఇదిగో ఇంత చేసాం మేమని చెప్పుకోవాలి. ఈ టైంలో ఈ అరెస్టుల ద్వారా వీళ్ళే అంటే ఇప్పటిదాకా తిట్టినవన్నీ జనంలో గుర్తుంది. మళ్ళీ ఈ టైంలో ఇది వచ్చినప్పుడు ఇది చర్చకు వస్తే తాము చేసిన సహాయం వైపు నుండి చర్చ పక్కెళ్ళిపోతుంది, జనాలకు వెళ్ళాలి. మనం కొంచెం జగన్ కూడా ఘాటుగా విమర్శించడం ఇదంతా అంటే తప్పుదే, వాళ్ళదే మానవ తప్పుదే, దీనికి కూడా కొంచెం వెక్స్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ అన్న మొదలు పెట్టిందా అట్లా అనుకోవడానికి ఏం లేదు. మొన్ననే కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వెంటనే స్పందించారు, అంటే కసితో ఉన్నారు. కోర్టు తీర్పు ద్వారా ఆగారు ఇప్పటిదాకా. తీర్పు ఎప్పుడైతే వచ్చేసిందో కొట్టేసిందో వెంటనే ఇప్పుడు ఆవేశంగా వచ్చారు. ఒక 2 రోజులు ఆగి ఉంటే ఇది కవరేజ్ పూర్తయిపోయేది, వరదలు ఇప్పుడు సహాయాలు అన్ని ఇస్తారు అవన్నీ, ఆ తర్వాత ఇది జరిగి ఉండేది. అయితే మేబీ ఒక ఆస్పెక్ట్ అయి ఉండొచ్చును. ఇప్పుడు శవాల సంఖ్య పెరిగిపోతా ఉంది, అది అనూహ్యమైనటువంటి మరణాలు, ఎక్కడికక్కడ గల్లంతులు, ఇవన్నిటి నుంచి చర్చ డైవర్ట్ అవ్వాలి. ఇప్పటిదాకా బాబు గారు స్వయంగా నీళ్లలో ఉన్నాడు, చూశాడు, ఈ టాపిక్ వరకు నడుస్తుంది, నడిపించే ప్రయత్నం చేశారు. తర్వాతనే ఈ పత్రికలే రాయాల్సి వచ్చింది, లోపల వాళ్ళకి అందలేదన్నది తిట్టుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు స్వయంగా బాబు గారే ఉన్నా కూడా ట్రాక్టర్లలో ఆటోల్లో ఎందుకు వెళ్ళిపోతున్నారు జనం, అక్కడ ఉండలేమని స్వయంగా ఇవన్నీ చేస్తున్నా కూడా మనోధైర్యాన్ని ఇవ్వలేకపోయాం మనం. అలాంటి సిచ్యుయేషన్ లో ఇప్పుడు రేపు శవాలు ఇవన్నీ వస్తే ఖచ్చితంగా ఇంకో 3-4 రోజులు చర్చ దాని మీదకి వెళ్ళిపోతుంది. అక్కడ శవం దొరికింది, ఇక్కడ దొరికింది, వాళ్ళంట వీళ్ళంట, ఇది ఎట్లా కొట్టుకుపోయారు, ఏం చేశారు, ఇదంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ ఉండి, ఎస్డీఆర్ఎఫ్ ఉండి, ఫైర్ డిపార్ట్మెంట్ ఉండి, స్వయంగా చంద్రబాబు గారు 5 రోజుల నుండి తిరుగుతారు. తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, నీళ్లు లేక చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, ఇదంతా వస్తుంది తెర మీద. కాబట్టి ఆ సందర్భంలో ఇది ఇష్యూ డైవర్ట్ అంటే వేగంగా అరెస్టులు చేస్తున్నారు అనేది. ఎందుకంటే 15 రోజులు టైం అడిగారంట కదా వీళ్ళు, సుప్రీంకోర్టుకి వెళ్తాను, అప్పటి వరకు అరెస్టులు చేయకుండా చూడండి అని హైకోర్టుని అడిగితే కోర్టు ఇవ్వలేదు కదా. అంటే ఈ లోపలనే అంటే పెండింగ్ లో ఏదో ఉంది కోర్టు, దానికి సంబంధించి ఏం చెప్పలేదు అని కదా. అది ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తే అయిపోయింది ఆటోమేటిక్. అవును, దాంట్లోనే 15 రోజులు దాకా అరెస్ట్ చేయొద్దు, సుప్రీంకోర్టు దాకా ఇవ్వాలి. వీళ్ళు అడిగారు అప్పీల్, అది ఇవ్వలేదంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పడమే. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళేదాకా వెళ్ళేందుకు చూస్తూ కూర్చుంటారు, అంతే సహజంగా జరిగేది. అంటే అరెస్టులు అయితే ఇప్పుడు ఆగవు, ఇంకా కంటిన్యూ అవుతాయి అనేది ఒక సంకేతం.
రైట్ చూద్దాం. మొత్తానికి ఇప్పుడు వైసీపీకి అయితే ఒక షాక్ అని చెప్పాలి. ఈ వరదల టైంలో ఒక పక్క ఈ ప్రకృతి వ్యవస్థ నుంచి ఎలా బయటపడాలని చూస్తున్న టైంలో వైసీపీ నేతలకి ఇప్పుడు ఇది ఒక షాకే. ఇప్పుడు దీని నుంచి ఎలా కోరుకుంటారు, నిజంగా సుప్రీంకి వెళ్తే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా చూడాలి.